డాక్టర్ గారు, తాళ్ళూరు నుండి పద్మ ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 4 సంవత్సరాలు. చిన్నతనం నుండి మా బాబుకు సోప్ మారిస్తే గుల్లలొస్తున్నాయి. ఒకటే సబ్బు వాడకపోతే సమస్యలొస్తాయి. ఒక్క పూట స్నానం చేయకపోయినా గీరుకుంటూ ఉంటాడు. చాలా మందులు వాడి ప్రయత్నించాం. చివరకు యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్స్తో రోజు స్నానం చేయిస్తున్నా చిన్న మార్పును కూడా మా వాడి చర్మం తట్టుకోలేకపోతోంది. చలికాలంలో మరిన్ని చర్మ సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటో తెలపగలరు అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, స్కిన్ ఎప్పుడైనా డ్రై ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో ఫస్ట్ డ్రైనెస్ తగ్గించడానికి ట్రై చేయాలి. స్నానం చేయించే ముందు కంపల్సరీ ఆయిల్తో మసాజ్ చేయాలి. చేసిన తర్వాత స్నానం తర్వాత కూడా కంప్లీట్గా డ్రై చేసేయకుండా కొంచెం వెట్ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తే మంచిగా అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ స్నానం చేసినప్పుడే కాకుండా మధ్యలో కూడా ఎప్పుడు వాష్ చేసిన ప్రతిసారి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో ఇట్లా డ్రైనెస్ తగ్గించడం వల్ల సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఎక్కువ వాటర్ తీసుకోవడాన్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్లో కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల కూడా హెల్దీ స్కిన్ ఉంటుంది. నెక్స్ట్ సోప్ మారిస్తే మీరు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. సో ఒక సోప్తో బాగానే ఉంది అన్నప్పుడు ఆ సోప్ కంటిన్యూ చేయొచ్చు, మార్చాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ మాయిశ్చరైజేషన్, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ దాని తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలర్జీ టెండెన్సీ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నా కూడా ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రం ఈ పిడియాట్రిషియన్ కలిస్తే ఎగ్జామిన్ చేసి దానికి స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి ఇస్తారు.